Hi comrades, this is Prajasanyam Shivashankar. Welcome to Prajasanyam News and Law channel. This is our channel, your channel, people channel. మిత్రమా ఈరోజు మన విశ్లేషణలో భాగంగా న్యాయవాదుల సమస్యనే మనం ఎంచుకుందాం. మిత్రులారా, జనతా కర్ఫ్యూ మార్చి 22న జరిగిన రోజు మార్చి 22 జనతా కర్ఫ్యూ జరిగింది. ఆ తదుపరి మార్చి 24 నుండి లాక్డౌన్ అనేది ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ అనేది మందగమనంలో సాగుతున్నాయి. అత్యవసర కేసులకు మాత్రమే న్యాయస్థానాలు పరిమితం అవడం, ఈ కేసులు కూడా చాలా వరకు కేసులు సెటిల్మెంట్ల దారులు పడుతున్నాయి. న్యాయస్థానాలు ఎప్పుడైతే అత్యవసర కేసులకే మేము పరిమితం అయ్యామని చెప్పేసి హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో, ఇంకా వీరు ఏ సమస్య వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో ఆశ్రయించడం, అక్కడ రకరకాల మార్గాలు మనం చూస్తున్నాం. అవి ప్రత్యేకంగా మనం కొన్ని చెప్పక్కర్లేదు, కానీ మనం విశ్లేషించక్కర్లేదు. అవి స్వచ్ఛంగా ప్రతి వ్యక్తి ఆత్మసాక్షికి తెలుసున్న విషయాలు ఇవన్నీ. మిత్రులారా, ఈ తరుణంలో న్యాయవాదుల యొక్క సమస్యను పరిష్కరించేందుకై న్యాయవాదుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి న్యాయవాదులు వారి సంఘాలు స్టేట్ బార్ కౌన్సిల్ని, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ వారిని కోరడం, వారు ప్రభుత్వాన్ని కోరడం, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి హామీ మేరకు 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్గా ఏపీ బార్ కౌన్సిల్కి ఇస్తానన్నటువంటి వారి హామీని నెరవేర్చే విషయంలో భాగంగా ఒక 25 కోట్ల రూపాయలు ముందుగా రిలీజ్ చేయడం అనేది జరిగిన విషయమే. మిత్రులారా, ఇదే విషయంలో మరి ఈ 25 కోట్ల రూపాయల విషయంలో న్యాయవాదులకి ఏ విధమైనటువంటి సహాయం చేయబోతున్నారు అనే ఒక ఆతృత ఏపీ న్యాయవాదుల్లో నెలకొంది. న్యాయవాద సోదరులు, న్యాయవాద మిత్రులు అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఇటువంటి కష్టకాలంలో న్యాయవాదులకి తక్షణమే ఏపీ బార్ కౌన్సిల్ వారు ఒక విధమైనటువంటి ప్యాకేజీని న్యాయవాదులకు ప్రకటించి వారిని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలని చెప్పి కోరుకుంటున్నారు. మిత్రులారా, మరి ఈ ఆర్థిక కష్టాలు అనేవి ఎంతకాలం ఉంటాయో తెలియదు. ప్రారంభమైతే మార్చి 24న ప్రారంభమైంది. మరి దీనికి ఎండింగ్ అనేది లేదు. అసలు కరోనా వైరస్కి అంతం అనేది ఉందో లేదో మనం చెప్పలేము. ఈ న్యాయవాదుల కష్టాలకు కూడా అంతం ఉందో లేదో చెప్పలేము. అన్ని వ్యవస్థలు నడుస్తున్నాయి, రిజిస్టర్ ఆఫీసులు నడుస్తున్నాయి, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్నాయి. కానీ న్యాయ వ్యవస్థ మాత్రమే చాలా వరకు అత్యవసర కేసులకు మాత్రమే పరిమితం అవడం జరిగింది. మరి ఇది మనం గమనిస్తున్నాం. మరి న్యాయవాద వృత్తి మీదే ఆధారపడి న్యాయవాద వృత్తిలోనే ముందుకు వెళుతూ ఈ సమాజానికి సేవ చేస్తూ మరి ఈ వృత్తినే నమ్ముకున్నటువంటి న్యాయవాదులు అనేక ఇబ్బందులకు గురవడం మనం గమనిస్తున్నాం. కొంతమంది న్యాయవాదులు అయితే వృత్తికే దూరం అయిపోయారు, కొంతమంది కూలీ పనులు చేసుకుంటున్నారు, కొంతమంది వివిధ రకాల వృత్తుల్లోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి ఇటువంటి తరుణంలో న్యాయవాది ఎంతో గౌరవంగా బతికి, ఎంతో సమాజ సేవ చేసి, ఎంతో తన మేధస్సును ఉపయోగించి తన దగ్గరకు వచ్చినటువంటి కేసులను న్యాయ సూత్రాలకు అనుగుణంగా కోర్టుల్లో వాదించి వారి యొక్క క్లయింట్లకు న్యాయం చేసినటువంటి న్యాయవాదుల పరిస్థితి ఈరోజు ఇంత దయనీయంగా మారడం ఎంతో బాధాకరంగా ఉంది. మిత్రులారా, మరి ఇటువంటి తరుణంలో ఇప్పటికే ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను నిధులు విడుదల చేయడం జరిగింది కార్పస్ ఫండ్లో భాగంగా. మరి ఈ 25 కోట్ల నుంచి మరి ఏపీ బార్ కౌన్సిల్ వారు న్యాయవాద మిత్రులకి ఏ విధమైనటువంటి సహాయం చేయబోతున్నారో తక్షణమే వారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయవాదులు, వారి కుటుంబాలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రేపు మొదలవుతున్నాయి కోర్టులు, ఎల్లుండ మొదలవుతున్నాయి కోర్టులు అన్న ఒక ఆశతో ప్రతిరోజు గడుపుతున్నారు. కానీ కోర్టులు అనేవి ప్రారంభం కావడం, న్యాయస్థానాలు అనేవి రెగ్యులర్ వర్క్ యాజ్ యూజువల్గా ప్రీవియస్లీ కరోనాకు ముందు జరిగినటువంటి విధంగా వర్క్ అనేది ప్రారంభం జరగడం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో సొంత ఇళ్ళు లేనటువంటి న్యాయవాదులు, ఇతరత్ర ఆదాయ మార్గాలు లేనటువంటి న్యాయవాదులు పడుతున్న బాధలు అన్నీ కావు. ఇప్పటికే వెల్ సెటిల్డ్ అడ్వకేట్స్, వెల్ సెటిల్డ్ ప్రొఫెషన్లో కొంత అన్ని రకాలుగా స్థిరపడిపోయి గట్టెక్కేసినటువంటి న్యాయవాదుల గురించి మనం మాట్లాడుకోగలదు. కానీ ఈ న్యాయవాద వృత్తిని నమ్ముకుని ఇప్పటికీ నడి సముద్రాన్ని ఈదుతున్నటువంటి న్యాయవాదుల గురించి మనం మాట్లాడుకుందాం.
ఎందుకంటే అన్ని వ్యవస్థల్లోని చాలా రకాలుగా మనుషులు ఉంటారు. సో మనం కష్టపడేటటువంటి కష్టజీవుల గురించే మాట్లాడుకుందాం. న్యాయవాద వృత్తిని నమ్ముకుని న్యాయవాద వృత్తి మీద ఆధారపడి న్యాయవాద వృత్తిలోనే ముందుకు వెళ్ళాలని ఆశించేటటువంటి న్యాయవాదుల కష్టాల గురించే మనం మాట్లాడుకుందాం. పేరుకు కోటేసుకుని వడ్డీ వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఇటువంటి వ్యక్తులను మనం పక్కన పెడదాం. నిజమైన న్యాయవాద సోదరుల గురించి మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి 25 కోట్ల రూపాయల నిధుల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాద మిత్రులకు సోదరులకు ఏ విధమైనటువంటి ఆర్థిక చేయూతనివ్వాలనుకుంటున్నారో ఏపీ బార్ కౌన్సిల్ వారు తక్షణమే ప్రకటించి న్యాయవాదుల ఆశలకు అనుగుణంగా కొద్దిపాటి ఆర్థిక చేయూతనివ్వాలని చెప్పి మనం కోరుకుంటూ, దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. దిస్ ఈజ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్, పీపుల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9885590959.